ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. దీంట్లో నిన్న 6 విషయాలు ఉంటే గాని ఒక కర్మ పని జరగదు, పూర్తి కాదు అని మనకు తెలియజేశారు. అవి విషయము, గోళకము, ఇంద్రియము, మనస్సు, చిదాభాసుడు, అధిష్టానం. ఇక్కడ మొదటిది విషయం. ఆ విషయం గురించి మనకి చెప్తున్నారు, తెలుసుకుందాం. ఇది ఎప్పుడూ కూడా విషయం అనేది తెలియబడేదే కానీ తెలుసుకునేది కాదు. ఇప్పుడు అక్కడ ఒక వస్తువు ఉన్నది, దాన్ని కన్నుతో చూడబడుతుంది కానీ దానికి అదే తెలియబడదు. తెలుసు ఆ, అంటే మన కన్ను ద్వారా చూడగలుగుతుంది. మరి వంగన కావాలంటే చేతి ద్వారా తీసుకోగలుగుతాం, కానీ అది నేనున్నాను నన్ను చూడమని అదేమీ చెప్పదు, చెప్పలేదు. తెలియబడుతుంది కానీ తెలుసుకునే లక్షణం దానికి లేదు. ఏ విషయమైనా అది దానికి అది తెలుసుకునే లక్షణం లేదు, మన ఇంద్రియాల ద్వారా తెలియబడుతోంది. రెండవది గోళకం. గోళకం అంటే ఇప్పుడు మనకి 5 నెలల లోపల బొమ్మ తయారవుతుంది. ఆ బొమ్మలో అన్ని గూళ్ళు ఏర్పడతాయి, అవే గోళకములు అన్నారు. ఆ గోళకాలే ఇక్కడ గోళకం. అంటే దాంట్లోకి సూక్ష్మ శరీరమైనటువంటి అధిదేవతలు వచ్చి చేరటానికి గూళ్ళు ఏర్పడినాయి. ఆ గూళ్ళల్లో మనం మరి ఇల్లు కట్టుకుంటే ముందు అలమరాలు గూళ్ళన్నీ ఏర్పాటు చేసుకుంటాం, ఆ తర్వాత వస్తువులు పెట్టి వాడుకుంటాం. అట్లాగే ఇక్కడ 5 నెలల లోపల బొమ్మకి అన్నీ గూళ్ళు ఏర్పడతాయి, వాటిని గోళకములు అన్నారు. తర్వాత ఇంద్రియం చేరి పనిచేస్తాం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ గూడుని గోళకాన్ని ఇంద్రియం అంటారు. ఇంద్రియం అంటే ఇది మనస్సు యొక్క మూడవది ఇంద్రియం. ఇది మనోవృత్తి బహిర్గతం చేయటానికి దారి ఇచ్చేటువంటి రంధ్రం లాంటిది. అంటే మన మనస్సు ఎటువంటిది అనేది తెలియజేయటానికి ఈ ఇంద్రియం ఒక మార్గం లాంటిది. ఇది ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క భూతం నుండి ఏర్పడుతుంది. వేర్వేరు ఆకారాలు, వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ స్వభావం మరి వేరువేరుగా ఉంటాయి కదా. అందరి ఆలోచనలు ఒక రకంగా ఉండవు, అందరి స్వభావాలు ఒక రకంగా ఉండవు. అట్లా ప్రసరించేటువంటి వృత్తిని వేర్వేరు ఆకారాలుగా చేస్తుంది. ఆకారాలు కూడా మరి ఇంద్రియాలతో కూడుకున్నదే కదా శరీరం. ఈ ఇంద్రియాలతో కూడుకున్న శరీరం అందరి ఆకారం ఒక్కటిగా ఉండదు, వేరువేరుగా ఉంటాయి. అందువల్ల శ్రోత్రేంద్రియం ద్వారా ప్రసరించేటువంటి మనస్సు అనే వృత్తి ఎంత దూరం వెళ్ళినా శబ్దాకారాన్ని పొందుతుంది. శ్రోత్రేంద్రియం అంటే చెవు. చెవు ద్వారా ప్రసరించేటువంటి మనోవృత్తి ఎంత దూరం వెళ్ళినా శబ్దాకారాన్ని పొందుతుంది. అట్లాగే తక్కిన ఇంద్రియాల ద్వారా కూడా ఆ విధంగానే ఆకారాన్ని, అంటే ఇక్కడ శబ్దాకారం అయితే అక్కడ రూపాకారం మూడవది. అంటే ఒక్కొక్క ఇంద్రియాలను మనస్సు ఆ రూపాన్ని పొంది మరి ఆ వాయువుని తీసుకుని మళ్ళీ ఇంద్రియం ద్వారా ఆ విషయాన్ని గ్రహించి కర్మేంద్రియం ద్వారా కర్మ చేస్తోంది. కనుక మరి ఈ కర్మలు విషయాలు శబ్ద స్పర్శ రూపరస గంధాలని 5 ఉన్నాయి కదా.
ఈ 5 కూడా ఇలా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇన్నిటి యొక్క సమాహారమే కర్మ జరగటానికి కారణం. అట్లా మరి మనోవృత్తులు వేరుగా ఉంటాయి, ఆకారాలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, అన్నీ వేరుగానే ఉంటాయి. అట్లా ఇక్కడ ఏంటంటే ఉదాహరణ ఏంటంటే, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అన్నారు. మా ఆచార్య స్వామి వారి శ్లోకం ఈ భావమే చెప్తోంది. అంటే ఒకే మనోవృత్తి శబ్ద స్పర్శ రూపరస గంధాల రూపాల్ని ఆకారాన్ని తాల్చటానికి కారణం ఈ ఇంద్రియాలే అని తెలుసుకోవాలి. నానా ఛిద్ర ఘటోదర స్థిత అంటే ఇప్పుడు ఒక దీపం ఉంది, ఆకాశ దీపం అని పెడతారు. ఆ ఆకాశ దీపానికి ఆ కొండకి అన్ని బెజ్జాలు ఉంటాయి. బెజ్జాలు ఉంటే ఆ బెజ్జాల్లో నుంచి అన్ని బెజ్జాల్లో నుంచి మనకి జ్యోతి కనపడుతుంది. అన్ని జ్యోతులు ఉన్నాయి అక్కడ లేవు, ఉన్నది ఒక్కటే. అక్కడ ఉన్నటువంటి ఆ బెజ్జాల్లో నుంచి మనకి అన్ని రూపాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అట్లాగే ఉన్న పరబ్రహ్మం ఒక్కటే, కానీ మనకి ఇన్ని రూపాలుగా కనిపిస్తోంది అంటే ఆ దీపం అన్ని దీపాలుగా ఎలా కనిపిస్తుందో అట్లాగే ఒక్క పరబ్రహ్మమే మనకి విచారణ లేక అజ్ఞానముతో ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా మనకి కనపడుతుంది. అదే విచారణ ద్వారా తెలుసుకునే జ్ఞానాన్ని పొందితే అప్పుడు ఒక్కడే పరబ్రహ్మం. ఆ ఒక్కడే పరబ్రహ్మమైనటువంటి ఆ పరమాత్మ ఇన్ని రూపాలుగా సృష్టిలో వ్యక్తమయ్యాడు అనే విషయాన్ని గ్రహించగలిగితే అప్పుడు ఉండేదేంటి? ఒక్కటే, రెండవది లేదు, ద్వంద్వం లేదు, ఒక్కటే ఉంటుంది అని మనం తెలుసుకుంటాము. విచారణ ఎంత విచారణ చేస్తే, ఎంత అంతర్ముఖమైతే అంత జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు ఆ పరమాత్మ యొక్క లక్షణాలని, ఆ స్థితిని, ఆయన యొక్క విశ్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడు అంతటా ఉన్నది పరమాత్మే అని ప్రహ్లాదులాగా అంతటను అణువున ఆ స్వామిని, పరబ్రహ్మాన్ని చూడగలుగుతాం. అప్పుడు అదే ముక్తిదాయకం. అప్పుడు మనకి రాగద్వేషాలు కానీ, అరిషడ్వర్గాలు కానీ ఏమీ ఉండవు, దరిచేరవు. అదే పరమాత్మ యొక్క దర్శనం యొక్క మహిమ, గొప్పతనం అదే. ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్మ దర్శనం భక్తితో చూసినా మనకి ఆ చెడు అనేది దగ్గరకు రాదు. ఆ భక్తి నుంచి జ్ఞానానికి భగవంతుడే తీసుకెళ్తాడు. ఆ జ్ఞానంతో చూసిన రాగద్వేషాలు, ద్వంద్వాలు కనపడవు, అరిషడ్వర్గాలు దూరం అవుతాయి. ఇవి దూరమైన కొద్దీ పరమాత్మ దగ్గరవుతాడు. మనం వెళ్ళాలనుకున్న ఊరు దగ్గరైన కొద్దీ బయలుదేరిన ఊరు దూరం అవుతుంది. అది మనకు అనుభవమే కదా. అట్లాగే జీవుడిగా మనం ఉన్నాం. మరి పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు మళ్ళీ పరబ్రహ్మలో కలవాలి అంటే ప్రయాణం చేసిన కొద్దీ ఈ జీవత్వానికి దూరమయ్యి బ్రహ్మత్వానికి దగ్గరైన కొద్దీ బ్రహ్మలో ఐక్యం అవుతాం. అంటే ఇక్కడ ఐక్యము అంటే రెండు లేవు కదా, ఒకటే కదా అని మనకి ఆ ఆలోచన వచ్చింది అంటే జ్ఞానము చక్కగా అబ్బినట్టే. ఎందుకంటే ఇక్కడ రెండు లేవు, ఒకటే ఉంది అని చెప్పారు కదా, అది మనకు గుర్తొచ్చింది అనుకోండి, ఆ విచారణ మనకి మనసులో నిలబడింది అని అర్థం. జ్ఞానం
పరిపక్వత వస్తోంది అని అర్థం. అప్పుడు బ్రహ్మస్వరూపుడే అవుతాడు కదా. ఈ జీవ లక్షణాలు పోతే ఆ బ్రహ్మ లక్షణాలు వస్తాయి. ఆ బ్రహ్మస్వరూపుడే అవుతాడు, ఆ పరబ్రహ్మస్వరూపుడే అయిపోతాడు. అట్లా మరి అట్లాగే ఒక్క మనస్సు శబ్ద స్పర్శ రూపరస గంధాకారాలని తాల్చి దానికి కారణం ఈ ఇంద్రియాలే అని మనకి తెలియజేస్తున్నారు, తెలుసుకున్నాం. మరి నాలుగవది మనోవృత్తి. ఇది ఈ మనస్సు అనేది దేన్ని తలిస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది. అప్పుడే మనకి అర్థమవుతుంది. ఆ ఆకారాన్ని మనస్సు పొందలేదనుకోండి, మనకెప్పటికీ అర్థం కాదు. నాకేం అర్థం కావట్లా, ఒక్కసారి నాకు అది చూపిస్తే కానీ నాకు అర్థం కాదు అంటాం. అంటే ఒకసారి చూసిన దాన్ని మనస్సు ఆ ఊహకు ఆ ఆకారం వస్తుంది, అప్పుడు ఆ ఆకారాన్ని పొందుతుంది. ఏది తదాకారం అంటారు. ఏది తలిస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది మనస్సు. అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు స్వప్నం వచ్చింది, మరి ఆ కళలో ఒక వివాహము, చాలామంది బంధువులు, మరి పెళ్ళి కార్యక్రమం, వస్తువులు, మరి అక్కడ జరిగేటువంటి కార్యక్రమం అన్నీ మనకు కనపడుతుంది. మరి ఇవన్నీ అక్కడ ఉన్నాయా? లేవు. మరి ఎట్లా కనపడి అంటే ఈ మనస్సే అంతమంది రూపాన్ని పొందింది. మనం ఎన్ని చూసామో అన్నిటి రూపాన్ని మనస్సు పొంది మనకి అనుభవానికి తీసుకొచ్చింది స్వప్నంలో. అది మెలకువ వస్తే అదంతా వట్టిదే. అట్లాగే మన 100 సంవత్సరముల 100 ఏళ్ల జీవితం కూడా జ్ఞానము కలిగితే ఆ స్వప్నము వంటిదే ఈ జీవితం కూడా. జ్ఞానము కలిగితే ఇదంతా వట్టిదే అనేటువంటి మరి దృఢ నిశ్చయానికి వచ్చాడనుకోండి, అప్పుడు పట్టించుకోడు సుఖ దుఃఖాన్ని. అదే ఇప్పుడు స్వప్నంలో సుఖం వస్తే ఆనందిస్తాం, దుఃఖం వస్తే ఏడుస్తాం. మెలకు వచ్చాక అది కలయగా అని సుఖాన్ని పట్టించుకోము, దుఃఖాన్ని పట్టించుకోము. పట్టించుకుంటే వచ్చే లాభ నష్టాలు అక్కడ ఏమీ లేవు. అందుకని అది కలయగా అని వదిలేస్తాం. అట్లాగే విచారణ చేయగా ఈ జీవితం కూడా ఒక కళ లాంటిదే, 100 సంవత్సరముల కళ అని జ్ఞానబోధ చేస్తారు గురువులు. అప్పుడు ఈ ఈ జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాలు కూడా ఒట్టివే అనేటువంటి దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నప్పుడు అది సంపూర్ణమైన జ్ఞానం అవుతుంది. అప్పుడు పరమాత్మ స్వరూపుడు అవటానికి, పరమాత్ముని నుంచి వచ్చిన ఈ జీవుడు మళ్ళీ పరమాత్మ స్వరూపుడు అవటానికి కారణం అవుతుంది. అట్లాగే ఇంద్రియాల ద్వారా విషయాల దాకా వ్యాపిస్తుంది మనస్సు. అక్కడ విషయాకారాన్ని పొందుతుంది. అంతకుముందు ఆ విషయాన్ని తెలియనీయకుండా కప్పి ఉన్నటువంటి స్వతసిద్ధమైనటువంటి ఆవరణ భంగం చేస్తుంది. అంటే మనకి అప్పుడు దాకా విషయం తెలియలేదు, చూడలేదు. ఇప్పుడే అర్థమైంది, ఇప్పుడే చూశాను, ఇప్పుడు దాకా నేను చూడలేదు అంటాం చూసారా. అట్లా ఆ ఆవరణ భంగం అవుతుంది. వృత్తి ఎంతవరకు విషయాకారం అవుతుందో అంతవరకే ఆవరణ భంగమై అంతవరకే విషయం తెలుస్తుంది. అంటే మనకి ఎంతవరకు తెలిసిందో అంతవరకు ఆవరణ భంగం అయినట్టు. ఎంతవరకు చెయ్యగలిగామో అప్పుడు అంతవరకు ఆవరణ భంగం అయ్యింది అని తెలుసుకోవాలి. ఆవరణ అంతా నిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం ఆవరణ భంగం అనేది ఆవరణ వ్యాప్తి పొందిన కొద్దీ మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మరి సంపూర్ణాకారం వృత్తి
ఆ విషయం యొక్క సంపూర్ణాకారం పొందిందనుకోండి, అప్పుడు ఆవరణ పూర్తిగా భంగమై విషయం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పటికి నాకు అర్థమైంది పూర్తిగా అంటాం. అంటే ఇప్పుడు దాకా ఆవరణ అనేది ఉండి సరిగా అర్థం కాల. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అంటే ఆవరణ భంగం అయ్యి విషయం అర్థమైంది అని ఇక్కడ తెలియబడుతుంది. ఎవరైనా ఒక విషయం చెప్పేటప్పుడు మరి మనకి చెవులు బాగానే ఉన్నాయి, మరి మనస్సు వేరే ఆలోచనలో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం మనకి వినపడదు, వినలేదని మళ్ళీ విన్నావా అని అడిగితే వినలేదు అని చెబుతాం. ఇక్కడ వినకపోవటానికి కారణం ఏంటి? అక్కడ ఇంద్రియ లోపం కాదు, మనస్సు యొక్క లోపం. అంటే మనస్సు అక్కడ ఉండక వేరే విషయాన్ని పొంది ఉండటం వల్ల ఇక్కడ చెప్పే విషయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు వేరే విషయంలో ఉండటం వల్ల ఇక్కడ వినాల్సింది వినలేకపోయింది. అప్పుడు విషయాన్ని స్వతసిద్ధంగా కప్పి ఉన్నటువంటి ఆవరణ భంగం కాల. అంటే చెప్పింది అర్థం కాలేదు కదా, అక్కడ మనస్సు లేదు కదా, వేరే ఎక్కడికో వెళ్ళింది, ఏదో ఆలోచిస్తోంది. అందుకని ఇక్కడ ఆవరణ భంగం అవ్వలేదు కనుక ఇక్కడ విషయం అర్థం కాలేదు. ఆవరణ భంగం అయితే విషయం అర్థమవుతుంది. అంటే ప్రహరీ గోడ ఉన్నంత వరకు మరి ఇంటి విషయం తెలియదు, బయట ఉన్నంత వరకు. ఆ ప్రహరీ గోడ దాటి లోపలికి వస్తే అప్పుడు ఇంటి విషయం తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ ఆవరణ అనేది భంగం అయితేనే విషయం తెలుస్తుంది. ఎంత విషయం తెలిస్తే అంత దాకా ఆవరణ భంగం అయింది అని మనకి తెలియజేశారు. ఇప్పుడు 4 విషయాలు తెలుసుకున్నాం. తతిమ్మావి రేపు తెలుసుకుందాం. మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం